అబ్బబ్బబ్బబ్బా సామోదన, మళ్ళీ ఏమైంది? నిన్నేమన్నా? నీ తమ్ముడు శ్రీరామచంద్రుడా? సైరాని పట్టుకుంది కాపాడ్డానికా? వేరే ఉద్దేశంతో కాదా? ఇప్పుడేమైంది? ఏమైందా? ఈరోజు పట్టుకోవడం కాదు, ముద్దులు ముద్దులు పెట్టాడు. సైరాక కాదు, ఆ టక్కులాడి పోలీస్కి. చిచి, నేను నమ్మను. నా తమ్ముడేంటి ముద్దులు పెట్టడమేంటి? నువ్వేదో పొరపాటు పట్టావు సామోదన. వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు. మీరిలా ఆయన గారిని నమ్మబట్టే ఆఫీస్ క్యాబిన్ ని లవర్స్ క్యాబిన్ చేశాడు. ప్రేమికురాల్ని ఆఫీస్ కి పిలిపించుకొని కిస్సులే కాదు, హాట్ హాట్ గా మాటలు కూడా మాట్లాడుతున్నాడు. అవి మాటలా? నా నోటితో నేను చెప్పలేను. చిచి, నేను నమ్మను. పద్మజన, నువ్వింకోసారి నేనేదో అపచారం మాట్లాడినట్టు చిచి నేను నమ్మను అంటే ఊరుకొని చెప్తున్నాను. నేనేమి మీ తమ్ముడి మీద అబండాలు వేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. ఆ దీపికతో మీ తమ్ముడికి ప్రేమాయణం ఉంది. చిచి, అదిగో మళ్ళీ. దాని పర్స్ లో ఆయన గారి చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. దాని వెనక ఐ లవ్ యు అని రాసి కూడా ఉంది. నువ్వెప్పుడు చూసావు? కనపడింది కాబట్టి చూశాను. ఈ కిస్సులు కూడానా? వినపడ్డాయి కాబట్టి విన్నాను. ఈ వినపడ్డాలేంటి మధ్యలో? నేను చెప్తాను పద్మక్క. ఏంటి సూర్య, ఏం జరుగుతోంది? చాలానే జరుగుతుందక్క. ఈ మధ్యన మేడం గారు లేడీ డిటెక్టివ్ జాబ్ చేస్తున్నారు. అవునా సామోదన? ఎవరి దగ్గర? నా క్యాబిన్ టేబుల్ కింద. ఏంటి సూర్య నువ్వు మాట్లాడేది? అసలు మీ ఇద్దరు మాటలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుందక్క. నా మాటలు వినడం కోసం నా టేబుల్ కింద సీక్రెట్ మైక్ పెట్టించింది. నా కోసం ఎవరు వస్తున్నారు, నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను, ఇలా అన్నీ తెలుసుకునే ప్రోగ్రాం పెట్టింది మేడం. ఏం కాదు. కాదా? మరిదేంటే? నువ్వే చెప్పావుగా సీక్రెట్ మైక్ అని. అబ్బా జోకా? యదవ నాటకాలు ఆడకు. ఈ సీక్రెట్ మైక్ పెట్టించింది నువ్వే కదా. అయినా నీకు ఇవేం బుద్ధులే, ఇలా తయారయ్యో? ఏమీ కాదు. సామోదన, ఓపెన్ అయిపోయాక ఇంకా దాపరికాలెందుకు? నన్ను అడిగేదేదో ఇదిగో తమ్ముడిని కడిగేసేయ్. నాకేమైనా భయమా? నీకెందుకు భయం ఉంటుందిలే? ఎందుకుండాలి? ముద్దులు పెడుతూ టచింగ్స్ చేస్తున్నా నీకుండాలి భయం. అవ్వా, ఎవరికైనా చెప్తే ఇంకేమైనా ఉందా? నాకు చెప్పావు కదా. నువ్వు నమ్మట్లేదు కదా. అది నిజం కాదు కాబట్టి, నా గురించి మా అక్కకి తెలుసు కాబట్టి. అలా అందరినీ మోసం చేస్తున్నావు మరి. నువ్వేం చేస్తున్నావే మరి? సిగ్గు లేకుండా టేబుల్ కింద మైకులు పెడుతున్నావా? నువ్వు సిగ్గు లేకుండా ముద్దులు పెట్టచ్చా? నేను నీకు సిగ్గు రావాలని అలా చేశానే. సిగ్గు రాలేదు, అసహ్యం వేస్తుంది. నేనన్నది ఆ సిగ్గు కాదు. నేనంటుంది ఆ సిగ్గే. నీతో మాట్లాడటం వేస్టే. ఇదంతా కాదు గాని ఆఫీసులో నీకు హెల్ప్ చేస్తుంది ఎవరో ముందు చెప్పవే. ఎందుకు చెప్తాను? చెప్పవా? చెప్పను. అసలు నా విషయంలో నీకు జోక్యమేంటే? జోకులు వేయకు. నీ విషయంలో కాక పక్కుడు విషయంలో నాకేంటి పని? పనిలోని తీసేసినా నీకు బుద్ధి రాలేదు కదే. తమరికెప్పుడొస్తుందో నాకు అప్పుడే వస్తుంది. అంటే నాకు బుద్ధి లేదనే? నాకు లేకపోతే నీకు లేనట్టే. ఎంత మాట అన్నావే? అయిపోయావు ఈరోజు నువ్వు. నువ్వు అయిపోయావు ఈరోజు నువ్వు. అక్క, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కాసేపు ఉండు, చెప్పే. కాసేపు ఉండడానికి ఇక్కడ ఏమైనా దృశ్య కావ్యం జరుగుతోందా? డిషుం డిషుమేగా జరుగుతోంది. నా తల పగిలిపోతాను సూర్య. నేను వెళ్ళిపోతాను బాబాయ్. అయితే నేను వస్తాను. హలో, ఎక్కడికి వెళ్ళేది? ప్రాబ్లం ని కన్క్లూజన్ చేసి వెళ్ళాలి, అంతే. ఏంటి చేసేది? ప్రాబ్లం ని క్రియేట్ చేసిందే నువ్వు. అతిగా ప్రవర్తించింది నువ్వు. పిచ్చి పిచ్చి పనులు చేసింది నువ్వు. రెచ్చిపోయి ముద్దలు పెట్టింది నువ్వు. అది అబద్ధమే. అదే నిజం. అబద్ధమే. అదే నిజం. అబద్ధం చెప్తుంటే? అరే, అదే నిజం అంటుంటే? ఇంకోసారి ఇలా చేసావుంటే ఊరుకొని చెప్తున్నా.
నువ్వు ముద్దులు పెట్టావంటే నేను ఊరుకోను, గుద్దేస్తాను. ఏంటే గుద్దేది ఆ? ఏంటి గుద్దేది? ఏంటి నువ్వు ఊరుకోంది? ఏయ్, ఆపవే. నువ్వే ఆపు. ఆపమంటుంటే. నువ్వు ఆప. అక్క చూడు. అక్క అక్క ఎప్పుడు వెళ్ళిపోయింది? ఏమో బావా, నేను చూడలేదు. నువ్వెందుకు చూస్తావే? గొడవలు 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 ఇవే ముఖ్యమైపోయినాయి నీకు. ఇలా అయితే నీతో కష్టమే. ఇష్టం అంటే అంతే మరి. ఆ? అంతేనా? అంతే. నువ్వు మారవే. ఇదిగో మైక్, ఎక్కడ పెట్టించుకుంటావో పెట్టించుకో. నువ్వు మారవని నాకు తెలుసులే బావా, మారితే చెప్తాను. దబిడే దిబిడే. అవును, ఈ బ్లూటూత్ ని ఎలా కనిపెట్టాడబ్బా? ఏమిట్రా అలా చూస్తున్నావు? నాలో నేనే నవ్వుకుంటున్నాననే. సూర్య, చాలా రోజుల తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా. గుండె బరువు తేలికైంది. అందరం కలిసి అమ్మమ్మ బర్త్డేని మర్చిపోలేని విధంగా ప్లాన్ చేసి సక్సెస్ చేసామంటే అమ్మమ్మ బాధని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మునుపట్లా కాకపోయినా కొంచెం మారినా మనకి సంతోషమే కదా. ఆ సంతోషానికి కారణం నువ్వే. మనస్ఫూర్తిగా చెప్తున్నానురా, సంతోషంగా ఉన్నాను. ఇక నుంచి మన కుటుంబంలో సంతోషాలే ఉంటాయి నాన్న, ఆనందాలే మిగులుతాయి. అయ్యో, ఏమండి? ఏమండి? పట్టుకో. అయ్యో, లేవండి. జాగ్రత్త. చూసుకొని రావాలి కదయ్యా. కళ్ళు కనిపించలేదు బాబు, పొరపాటు అయిపోయింది. రక్తం కూడా వస్తున్నట్టుంది. మీరు శంకర శాస్త్రి గారు కదా? అవునమ్మా. మీరు గుర్తుపట్టలేదా పూజారి గారు? వచరపాటి రంగారావు గారి భార్యని, సావిత్రమ్మని. అమ్మా మీరా? క్షమించాలి, వయసు అయిపోయింది కదమ్మా, కళ్ళు కనపడడం లేదు. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయానమ్మా. పర్లేదులేండి, పాపం దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. ఈ దెబ్బదేముంది, చిన్నదేలే అమ్మా. అదేమిటండి, రక్తం కారుతుంటే చిన్నదంటారేమిటి? సూర్య, ముందు ఆయన కారులో ఎక్కించు. పదండి. పదండి. రామారావు, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానమ్మా. ఏమైంది? వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అమ్మా, నాకేం కాలేదులేరా, త్వరగా పిలిపించి చెప్తాను. అలాగేనమ్మా. రా నాన్న, త్వరగా రా. త్వరగా ఇంటికి పోని.
భయపడకు అంతా నేను చెప్పినట్టు చేస్తే నీ కుటుంబానికి ఏం కాదు. అమ్మా అయితే మరి చూడు నేను చెప్తున్నాను కదా, టెన్షన్ పడకు. నా కూరికి కోపం తెప్పించుకో. కారుస్తుంది, ఓకేనా? రెడీగా ఉండి. పూజారి, అక్కడికెళ్ళి నువ్వు వదిలే మంత్రానికి ఆ సమంతం మంచాన పడాలి. దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. బర్త్డే సెలబ్రేషన్స్ చేసి గ్రాండ్ మా దృష్టిలో మంచిదాని అయిపోతావా సమంత? నువ్వెక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయాల్సింది నేను. నెక్స్ట్ సీన్లో నువ్వు అవుట్. ఏంటండి డాక్టర్ గారిని ఇంటికి పిలిచి ఎందుకు పిలిచారు అని అడుగుతుంటే చెప్పరేంటి? నిమ్మకు నీరెత్తినట్టు అలా ఉన్నారేంటి? ఏదో అయిపోయినట్టు కాలు కాళ్ళ పిల్లలా తిరుగుతున్నారు. ఏమైందో చెప్పండి బావగారు, మాకు కంగారుగానే ఉంది. నాకు తెలిస్తే మీకు చెప్పనా? ఏమైందోనని నాకు టెన్షన్గానే ఉంది. రండి, కూర్చోండి. ఈయనేంటి ఇక్కడున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. భయపడాల్సిన అవసరమే లేదు. చిన్న గాయమైంది, 2 డేస్లో తగ్గిపోతుంది. అలాగే డాక్టర్ గారు. రామారావు, అమ్మా డాక్టర్ గారిని పంపించిరా. అలాగేనమ్మా. రండి డాక్టర్.
కంగారు పడకండి. పద్మ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా మా పెద్ద ఆయనకి. మిమ్మల్ని చూసి ఎన్నో సంవత్సరాలైంది పంతులు గారు. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు. ఇవ్వు త్వరగా తీసుకోండి. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మీకేదైనా అయ్యుంటే జన్మ జన్మలకి తీర్చుకోలేని మహాపాపం మా వంశానికి చుట్టుకుని ఉండేది పంతులు గారు. అలా అనుకోకండమ్మా. మీ వల్ల నా ప్రాణం నిలబడింది. పాపాలంటుకునేటప్పుడు మీరెప్పుడూ చేయలేదు. అందరికీ సహాయం చేయడమే మీకు తెలుసు. ఆ పుణ్యమే ఎప్పుడూ మీ వెంట ఉంటుందమ్మా. శాపాలు మీకు తగలవమ్మా. సావిత్రమ్మ గారు, రంగారావు గారు కాలం చేసిన దగ్గర నుంచి మీరు ఊరే రాలేదమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుందమ్మా. రాలేను శాస్త్రి గారు. జరిగిన చేదు అనుభవాన్ని అక్కడికి వచ్చి నేను గుర్తు చేసుకోలేను. గడిచిపోయిన కాలం ఎంత విలువైందో, నేను పోగొట్టుకున్న నా ప్రాణం అంతకన్నా విలువైంది. ఇప్పుడు నేను అక్కడికొచ్చి నాకు చేటు కలిగించిన చేదు అనుభవాన్ని నేను తిరిగి జ్ఞాపకం చేసుకోలేను. తట్టుకునే శక్తి నాకు లేదు శాస్త్రి గారు. అర్థమైంది సావిత్రమ్మ గారు. అడిగినందుకు నన్ను క్షమించండి. అలా మాట్లాడకండి పంతులు గారు. సొంత ఊరికి రానప్పుడు ఎవరైనా అలాగే అడుగుతారు. తప్పులేదులేండి. శంకర శాస్త్రి గారు, మా వాళ్ళని మీరు గుర్తుపట్టారా? వయసు మీద పడింది కదా, నన్నే మీరు గుర్తుపట్టలేదు, ఇక వీళ్ళందరినీ గుర్తుపడతారు. ఏరా పెద్దోడా, నీకైనా శాస్త్రి గారు గుర్తున్నారా? మన ఊరి దేవాలయం పూజారి గారురా, చాలా మంచివారు. ప్రొపరేటర్ గారికి ఈయనంటే చాలా ఇష్టం. ఆయన ప్రతిరోజు గుడికెళ్ళి శంకర శాస్త్రి గారితో అమ్మవారికి పూజ చేయించాకే ఫ్యాక్టరీకి వెళ్ళేవారు. ఆయనకు ఆ ఊరన్నా, ఆ గుడన్నా, ఆ మనుషులన్నా ఎంతో ప్రేమరా. చివరికి ఆ గుడికెళ్ళి అమ్మా, అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. నా మనవరాలు ఏం చేయకమ్మా. నేను చెప్పింది చేస్తే చంపకుండా ఉంటాను. అమ్మా, ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పారు కదమ్మా. ఎన్నిసార్లు ఇలా నా చేత పాపం చేయిస్తారమ్మా? నీ కుటుంబం ఉన్నంత వరకు, నాకు అవసరం కలిగినంత వరకు తప్పదు పంతులు. చెప్పింది చెయ్యి. భగవంతుడా, ఏమిటి నాకు ఈ అగ్ని పరీక్ష? నేను పూజ చేసిన ఈ నోటితో అబద్ధం చెప్పి నేరం చేయని వ్యక్తిని దోషం చెయ్యాలా? నాకు వేరే దారి కనిపించడం లేదు. నన్ను క్షమించు. జయంతి, వెళ్ళి శాస్త్రి గారి కాఫీ తీసుకురా. వద్దమ్మా, మీ కోళ్ళ. చిన్న కోడలు, చిన్న కొడుకు, నమస్కారం అమ్మా. పెద్ద నమస్తే. కొడుకు, పెద్ద కోడలు, నమస్తే. నా నమస్కారం. మనవడు, మనవరాళ్ళు. నమస్తే. ఇప్పుడు సామొద్దుని నానమ్మ ముందు నిలబడితే రిలేషన్ చెప్తుంది కదా. నానమ్మ, ఇంకొకరిని మర్చిపోయావు. సామొద్దునా రా.
తను అమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి పంతులు గారు. ఇక్కడ కాదమ్మా,